జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీకృష్ణుడు కూడా శివుడు భక్తుడే. ఆ సంగతి తెలుసా మీకు? మరియు రుద్రాక్ష మహిమని గురించి తెలుసుకుందాం. ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు శివదీక్షను ఇచ్చి శివతత్వాన్ని బోధించాడు. శివదీక్ష పరుడైన శ్రీకృష్ణునికి శివమహిమను చెబుతూ ప్రతి ఒక్కరూ నిత్యం జపించి స్మరించదగిన ఒక మహామంత్రాన్ని ఉపదేశించాడు ఉపమన్యు మహర్షి. అది ఏమిటంటే నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. ఈ ఒక్క వాక్యాన్ని నిరంతరం జపిస్తే శివానుగ్రహము శివ సాయుధ్యము లభిస్తాయని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణునికి చెప్పారు. శివుడు కష్టపెట్టినట్లుంటాడు, కానీ కష్టపెట్టినట్లు ఉండి పాపమును తీరుస్తాడు, సంతోషముతో సుఖము ఇస్తాడు. ఏది చేసినా కోపం ఉన్నవాడు కాదు, ఎప్పుడూ మంగళప్రదుడే. రుద్రాక్షలతో ఈశ్వరుని అర్చించి ఆ తర్వాత అందులో ఒక రుద్రాక్షాన్ని మీ మెడలో వేసుకోండి. శరీరం మీద రుద్రాక్ష ఎప్పుడూ ఉండవచ్చు, సర్వకాల సర్వావస్థల యందు ఉండవచ్చు. రుద్రాక్ష శరీరంలో ఒక అవయవం. రుద్రాక్ష శరీరం మీద ఉండగా శరీరం విడిచిపెడితే నరకానికి పోరు. రుద్రాక్ష ధారణా దేవ రుద్రో భవత్య సంశయ. రుద్రాక్ష ధరించడం వలన రుద్రుడై తీరుతాడు. విశ్వమునకు అంతటికీ ఈశ్వరుడు ఆయన. ప్రాతర్లింగం ఉమాపతే రహరహ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే హయమేధ తుల్యపదం సాయంతనే మోక్షదం. అంటే ప్రాతకాలంలో శివలింగాన్ని చూసినట్లయితే స్వర్గదం అంటే దుఃఖస్పర్శ లేని ఆనందం లభిస్తుంది. ఇక మధ్యాహ్నం దర్శించినట్లయితే అది యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. ప్రదోష కాలంలో అనగా సంధ్యాకాలంలో అలంకరింపబడిన లేదా అర్చింపబడుతున్న శివలింగాన్ని దర్శించినట్లయితే మోక్ష ప్రాప్తి అని వివరిస్తున్నారు. ఇక మహాశివరాత్రి నాడు దర్శించినట్లయితే సర్వఫలములు లభిస్తాయి. అంత శ్రేష్టమైన ఆరాధన ఫలము శివుని పూజిస్తే. పరమశివుని పూజించి తీరాలి. ఆయనను మనం లింగ రూపంలో ఆరాధన చేస్తాము. ఆ రూపంలో ఆయనకి కాళ్ళు చేతులు ఉండవు, అలాగని రూపం లేకుండా లేదు, అరూప రూపి ఆయన. అటువంటి లింగమును ఆరాధన చేయాలంటే మనము ఒక సాధన యందు ఒక మెట్టు పైకి ఎదిగిన వారమై ఉండాలి. లేకపోతే మనం అక్కడ నిలబడలేము. లింగము ముందు కూర్చొని పూజ చేయటం కష్టం, మనసు నిలబడదు. శివలింగమునకు అన్ని వైపులా ముఖమే. మీరు ఎటువైపు విభూతి పెడితే అటువైపే ముఖం. ఈశ్వరుడు అంతటా చూస్తున్నాడు అనే భావనతో గనక మనం లింగానికి అర్చన చేస్తుంటే అది మన లోకమంతా లింగ స్వరూపంగా కనబడటం ప్రారంభమైపోయినట్లే అని అర్థము. తమ ఆధ్యాత్మిక పురోగతిని గురించి నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే పట్టుదలతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చాలా పురోగతిని సాధిస్తారు. అన్నిటికంటే విధిని బ్రహ్మ విత్తనంతో పోల్చాడు. ఒక వ్యక్తి పొలం నుండి ఎంత పొందాలనేది విత్తనం ద్వారా కాకుండా భూమిని పండించడానికి చేసే ప్రయత్నం ద్వారా కూడా నిర్ణయించబడుతుంది. కృషి ఉంటే ఫలితము తప్పక లభిస్తుంది. కాబట్టి అందరూ శివుని పూజించి శివుని అనుగ్రహానికి పాత్రులు కండి. జై శ్రీకృష్ణ.